కాశీపానుయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. అస్మద్గురుభ్యో నమః. వృచ్చికే రేవతీ జాతం కృష్ణమార్య గురోసుతం శ్రీనివాస కృపాపాత్రం వెంకటార్య గురుం భజే. అస్మత్ పరమగురుభ్యో నమః. గార్గేయాన్వయ సంజాతం వెంకటార్య గురోసుతం వరదాచార్య శిష్యం రామాచార్య గురుం భజే. అస్మత్ పితృభ్యో నమః. అస్మద్ గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్త్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి. స్వోచ్ఛిష్టాయాం స్రజిని గలితం యాబలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమైదమిదం భూయయే వాస్తు భూయః. ఆండాల్ దివ్య తిరువలిగలే శరణం. ప్రియ భగవద్బంధువులారా, ఆండాళ్ళు తల్లి ప్రసాదించిన 22వ పాశురాన్ని ఈనాడు ఆ పాశురంలో ఉండేటువంటి అర్థాన్ని తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. నిన్నటి పాశురంలో శ్రీకృష్ణ పరమాత్మను మేలుకొలుపుతూ ఆ గోపికలంతా అత్త లెక్కలేనటువంటి పశుంగల్ అంటే గోవులు పడైత్తాన్ అంటే కలవాడు అంటున్నారు. అంటే నందగోపుడు లెక్కలేనన్ని గోవులు కలవాడు, అన్ని మందలు కలవాడు అంటూ అతనికి మహాన్ అంటే కుమారుడు అయినటువంటి శ్రీకృష్ణుణ్ణి వాళ్ళు ఆ విధంగా కీర్తించారు. వారసత్వ సంపద అనుభవించడానికి వచ్చావా స్వామి? కానీ నందగోపునికి ఇక్కడ ఉండేటువంటి అందరూ కూడా, వీళ్ళందరూ కూడా వాళ్ళ సంపదనే కదా, ఆయననే మాకు స్వామి, మేమంతా అతని సొత్తులమే కదా అయినప్పుడు మిగతా సంపదలన్నిటితో పాటుగా వాటిని అనుభవించేటువంటి ఆ అధికారము, అనుభవించాలి అనేటువంటి యొక్క ఆ బాధ్యత అదంతా కూడా నీదే కదా స్వామి. అందుకని మేము కూడా ఆ నందగోపుని యొక్క సంపదలలో మేము కూడా ఒక భాగమే కాబట్టి మమ్ములను కూడా అనుభవించాలి. అనుభవించడము అంటే ఏమిటి? అనుభవించడము ఒక వస్తువును అనుభవించడం వేరు, తర్వాత ఆత్మను అనుభవించడం వేరు. ఆత్మకు ఆనందం కలిగేట్టుగా చేయడమే ఆత్మను అనుభవించడం అనేది మన శాస్త్రాలు చెప్తున్నాయి. అలాగే మేమంతా కూడా ఆత్మస్వరూపులం కాబట్టి మమ్ములను ఆనందింపజేసేటువంటి బాధ్యత కూడా నీదే కదా స్వామి అంటున్నారు. సాధారణంగా సుఖభోగాలు ఏవైనా ఉంటే కర్తవ్యాన్ని, బాధ్యతను మర్చిపోతూ ఉంటారు ఎవరైనాని. అందుకే వీళ్ళు కూడా ఏంటున్నారు అంటే వారసత్వ సంపదను అనుభవించడంలో అందులోనే మునిగి తేలుతూ అసలు నీవు ఎందుకు ఈ లోకానికి వచ్చావో అది ఆ విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావా స్వామి? అందుకే అరివురాయ్ అంటున్నారు. అంటే తెలుసుకో స్వామి, నీ అవతార విశేషం ఏమిటో తెలుసుకో, నీవు ఎందుకు వచ్చావో ఇక్కడికి తెలుసుకో. అనంతమైనటువంటి ఆనందాన్ని అక్కడ ఉండేటువంటి నిత్యులు ముక్తులు అంతా కూడా నిన్ను చూస్తూ నమః నమః అంటూ వాళ్ళంతా ప్రార్థిస్తుంటే అన్నిటినీ వదిలిపెట్టి మేముండేటువంటి అమాయకులమైనటువంటి మేమున్న ఈ గొల్లపల్లెకు ఎందుకు వచ్చావో తెలుసుకో స్వామి, కాబట్టి ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకో అంటూ ఆ విధంగా ప్రార్థించడం ప్రారంభించారు. శ్రీకృష్ణుడు కూడా నందగోపుని కుమారుడే కాబట్టి తండ్రి ద్వారా సంక్రమించినటువంటి ఆస్తులకే కాదు బాధ్యతలకు కూడా ఆయన వారసుడే. అంటే ఏ విధంగానైతే నందగోపుడు తన ప్రజలందరినీ చక్కగా పాలించడం అనేది అతని బాధ్యతగా భావిస్తాడో అతని వారసుడు కాబట్టి శ్రీకృష్ణుడు కూడా ఆ బాధ్యతను తాను తీసుకోవాలి, అలాంటి భావ సంపదను తాను కలిగి ఉండాలి అని గోపికలు అంతరార్థంగా వాళ్ళు చెప్తున్నారు. అందుకే మనకు 21వ పాశురంలో చెప్తారు, ఉత్తముడయ్యాయ్ పెరియాయ్ ఉలగినిల్ తోత్తమాయ్ నిన్ర సుడరే తులజాయ్ అన్నారు. అంటే దార్ఢ్యం కలవాడా అంటూ ఈ లోకంలో ఆవిర్భవించినప్పటికీ కూడా దివ్యమైనటువంటి తేజస్సులో ఎలాంటి సంకుచితం లేనివాడా అంటూ ఆయన చేశాడు.
తర్వాత నందగోపిని లాగానే శ్రీకృష్ణుడు కూడా నాయకత్వ లక్షణాలు కలిగిన వాడే. తన తండ్రి ద్వారా సంక్రమించినటువంటి బాధ్యతలను తాను స్వీకరిస్తూనే వాటిని నిర్వర్తిస్తూనే తనకు కూడా ఉండేటువంటి కొన్ని రకాలైనటువంటి కొత్త కొత్త బాధ్యతలను కూడా తాను నిర్వహించాడట శ్రీకృష్ణుడు. అందుకే ఆయన చెప్తాడు, తనను నమ్ముకున్నటువంటి గోవులను, గోపాలులను, వీళ్లను రక్షించడానికి తాను అక్కడ ఉండే గోవర్ధన పర్వతాన్ని తన చిటికెన వేలి మీద ఎత్తి 7 రాత్రులు 7 పగళ్ళు నిలిపాడు ఆయన. అంటే అందుకే భాస్కర శతంలో అది మారే వెంకయ్య గారు నాయకత్వ లక్షణాలు వివరిస్తూ చెప్తారు. పరహితమైన కార్యమతి భారము తోడిది అయిన పూను సత్పురుషుడు లోకముల్ పొగడ పూర్వమునందొక రాల వర్షమున్ కురియగదొచ్చినన్ కదిసి గొబ్బున గోజన రక్షణార్థమై గిరినొక కేలనెత్తెనట కృష్ణుడు చాత్రము భాతి భాస్కర అంటాడు. అంటే అంత అలాంటి పిడుగులు పడుతూ చేస్తూ అక్కడ ఉండేటువంటి జనాలందరూ కూడా హాహాకారాలు చేస్తుంటే, అక్కడ ఉండే పశువులు ఇవన్నీ కూడా ప్రాణభయంతో అవన్నీ కూడా గిలగిలలాడుతుంటే అందరిని రక్షించడానికి ఒక బంతిని ఏ విధంగానైతే అవలీలగా ఎత్తగలుగుతాడో అలా తన చిటికెన వేలి మీద గోవర్ధన పర్వతాన్నే ఎత్తాడు అంటూ ఆ విధంగా భాస్కర శతకంలో ఆ విధంగా చెప్తాడు. అంటే పరమాత్ముడు ఈ విధంగా అనేక రకాలుగా తన ప్రజలను, తన వాళ్ళందరినీ కూడా కాపాడుతున్నాడు. కాబట్టి ఇక్కడ వీళ్ళు కూడా అదే విధంగా తమను కాపాడమని వాళ్ళు ఆ విధంగా ప్రార్థిస్తూ ఉన్నారు. ఎప్పుడైనా ఎవరికైనా నిస్వార్థంగా ఎదుటివాడికి మేలు కలిగే చేసేటువంటి ఆ కార్యాలను నిర్వహిస్తూ ఉంటాడో అలాంటి వాడినే ఉత్తముడు అని అంటాం మనం. ఎన్ని కష్టాలకైనా వచ్చి వాటిని సుఖాలు కావాలని చెప్పి వెంపర్లాడకుండా తాన బాధ్యతగా ఎవడైతే భావించి ఇతరులకు మేలు చేస్తాడో అలాంటి వాడినే నాయకుడు అంటారు. కాబట్టి ఆ నాయకత్వ లక్షణాలు కృష్ణుల్లో కూడా ఉన్నాయి. కాబట్టి నీవు కూడా మా నాయకుడివే కదా అంటూ ఆ గోపికలు అతన్ని ప్రార్థిస్తూ ఉన్నారు. పరమాత్మ లోకులందరినీ తన వశం చేసుకుంటాడు. గతంలో కూడా మనం చెప్పాం. మనం ఏమిటి అంటే పరమాత్మ ఏం చేస్తాడు, తన సత్య సంధత చేత తాను సత్యాన్ని చెప్తాడు. కాబట్టి పరమాత్ముడు ఏది మాట్లాడినప్పటికీ కూడా సత్యంగానే ఉంటుంది. కాబట్టి తన సత్య సంధత చేత అందరూ సామాన్యులను, దాన గుణం చేత దీనులైన వాళ్లను, తర్వాత ఎవరైతే తన యొక్క దివ్య రూపాన్ని చూసి గాని తనలో ఉండేటువంటి మహత్యాన్ని గుర్తించక గాని ఎవరైతే క్రూరమైన పనులు చేస్తూ ఉంటారో, సత్పురుషులను, ఇతరులను, అమాయకులను ఎవరైతే బాధ పెడుతూ ఉంటారో అలాంటి వాళ్లకు అవకాశం ఇచ్చి వాళ్ళు దానిని కూడా సద్వినియోగం చేసుకోకపోతే యుధిదానుష తన ధనుస్సు ద్వారా, అంటే తన ఉండేటువంటి ఆ పరాక్రమం ద్వారా వాళ్ళను కూడా వశపరుచుకుంటారు. అయితే ఇక్కడ వీళ్ళు అంటున్నారు, స్వామి అలాంటివి మాకేమీ అవసరం లేదు, నీవు ఏమి లేదు, కేవలం నీ కృప చూయిస్తే చాలు మేము వశమైపోతాం. మిగతా వాళ్ళందరూ వివిధ రకాలుగా వశమైపోతారేమో, కానీ మేము వశమయ్యేది మాత్రం కేవలం నీ కృప చూయిస్తే చాలు, నీ అనుగ్రహాన్ని మా మీద ప్రసరింపజేస్తే చాలు అంటారు. కులశేఖర వాళ్ళు కూడా ఆ పరమాత్మను ప్రార్థిస్తూ అంటారు ముకుందమాలలో. ఆయన దివివా భువివా మమాస్తు వాసో నరకేవా నరకాంతక ప్రకాశం అవధీరిత శారదారవిందౌ చరణౌతే మరణేపి చింతయామి. స్వామి అసలు నరకాసుని వధించినటువంటి ఓ స్వామి నువ్వు ఏమిటి అంటే, నువ్వు స్వర్గంలో ఉంచుతావా, భూలోకంలో ఉంచుతావా, ఎక్కడ ఉంచుతావా అని కూడా నేనేమి అడగడం లేదు స్వామి. కానీ మరణ సమయంలో కూడా నీ పాదాల మీద, అంటే శరత్కాలంలో వికసించినటువంటి పద్మాలు ఎలా ఉంటాయో అలాంటి పద్మాల వంటి నీ పాదాల మీద నా దృష్టి మరిచిపోకుండా నువ్వు అనుగ్రహించు స్వామి అంటాడు. అంటే ఇక్కడ మనం ఒక్కటి అర్థం చేసుకోవాలి, మరచిపోకుండా అంటే అంతకు ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది అని అర్థం. అంటే ప్రాణ పోయే సమయంలో విపరీతమైన బాధ కలుగుతుంది. కాబట్టి అలాంటి స్థితిలో కూడా మేము మరిచిపోకుండా ఉండాలి అంటే నిరంతరం మా దృష్టి అంతా కూడా నీ చరణాల మీద ఉండాలి అంటూ ఆ విధంగా ప్రార్థిస్తారు వారు. గోపికల దృష్టిలో శ్రీకృష్ణుడు తమ్మవాడు, తమ చెప్పు చేతుల్లో ఉన్నాడు అని అనుకుంటారు వీళ్ళందరూ. భక్తే కావచ్చు, కానీ భక్తి కూడా ఒక క్రమ పద్ధతిలో ఉండాలి. అలా లేకుండా వీళ్ళు ఏమనుకుంటున్నారు, శ్రీకృష్ణుడు మావాడు అనుకుంటున్నారు. అందుకని ఆయన పరమాత్ముడు తమవాడన్న అహంకారాన్ని పొంది వీళ్ళు ఏమన్నారు, యాం వందోం అన్నారు. అంటే మేము వచ్చినాము అన్నారు. మేము అనేది అహంకారానికి సూచన.
కాబట్టి కృష్ణుడు అనుకున్నాడట, ఓహో ఇదా వీళ్ళు అనుకునేది. కాబట్టి ఎప్పుడైనా తాను నారాయణుడు అన్నది గోపికలు గుర్తించాలి అనుకున్నాడట. నేను వాళ్లకు లొంగి ఉన్నవాడిననేటువంటి భావన ఇంకా వాళ్ళలో ఉంటే ఉండవచ్చుగాక, కానీ అది తొలగిపోయేంత వరకు, నిరహంకారం వచ్చేంత వరకు తాను వారిని కరుణించకూడదు అని అనుకుని ఆ విధంగా జాప్యం చేస్తున్నాడు పరమాత్ముడు అని మన పెద్దలు చెప్తారు. మేము అన్నది అహంకారానికి సూచన. శరణాగతికి మించినటువంటిది అసలు మరొక ఆయుధం అంటూ ఏమీ లేదు పరమాత్ముని వశం చేసుకోవడానికి. మరొక అసలు ప్రయత్నం అంటూ కూడా ఏమీ లేదు, మరొక ఉపాయం కూడా లేదు. శరణాగతి అంటే ఏమిటి? మనకేముండాలి? అకించినత్వము అంటాం, అనన్యగతిత్వము అని అంటాం. అంటే ముఖ్యంగా మనలో ఏమిటి? మన లోపల అహంకారం ఉండవద్దు, నన్ను నేనే కాపాడుకోగలుగుతాను అనేటువంటి అలాంటి భావన కూడా, అది కూడా మనకు పనికిరాదు అంటారు. ఇవి రెండు లేకపోతే అసలు భగవంతుడికి కూడా శరణాగతి అనేది ఫలించదు అంటారు పెద్దలు. అంటే ఏమిటి? పరమాత్ముడికి ఏమిటండి ఆయన శరణాగతి వేయడం ఎందుకు? అందరూ ఆయనను శరణాగతి వేడతారు కదా అంటే, కాదు కాదు, ఆయన రామావతారం ఎత్తినప్పుడు, ఆయన రామావతారంలో ఉన్నప్పుడు, అప్పుడు ఆయన కూడా ఒకసారి శరణాగతి చేయవలసి వచ్చిందట. సీతమ్మ వారిని రావణాసుడు లంకానగరానికి తీసుకొని వెళితే సుగ్రీవునితో మైత్రి చేసి ఆంజనేయుడిని తన వైపు నుండి పంపించాడు సీతను అన్వేషించడానికి. ఆయన వెళ్ళి అక్కడ సీతమ్మ జాడ తెలుసుకొని వచ్చి రాముడికి చెప్పిన తర్వాత రాముడు తన కపి సైన్యాన్ని తీసుకొని, వానర సైన్యాన్ని తీసుకొని తాను లంకా నగరం మీదకి దండెత్తడానికి బయలుదేరాడట. అయితే సముద్రం దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడికి వచ్చే వరకు అసలు ఏంటంటే కొంత ఒక ఆటంకం అనేది ఏర్పడింది. సరే, అందులో కొందరు మహావీరులు ఉన్నారు. ఆంజనేయుడు ఇద్దరికే వెళ్ళి వచ్చాడు, అంగదుడు వెళ్ళగలడు, సుగ్రీవుడు సముద్రాన్ని లంఘించగలడు, కొద్దిగా కష్టపడితే జాంబవంతుడు వెళ్ళగడు, నలుడు, నీలుడు, సూచన, వీళ్ళందరూ కొంత బలం ఉన్న వాళ్ళే వీళ్ళందరూ. కానీ సామాన్యమైనటువంటి బలం కలిగిన వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళందరూ ఉబలాట పడుతున్నారు, ఉత్సాహపడుతున్నారు, రాముడికి తమ వైపు నుండి సహాయం చేయాలి అనుకుంటున్నారు కదా. మరి వాళ్ళందరిని ఎలా తీసుకుని వెళ్ళాలి అంటే అప్పుడు చెప్తాడు విభీషణుడు, స్వామి నువ్వు వెళ్ళేది సముద్రాన్ని కదా దాటవలసింది, సముద్రుణ్ణి అడగండి అన్నాడు. అనగానే అప్పుడు 3 రోజులు ప్రాయోపవేశం చేశాడు ఆయన, ధర్మపరుచుకొని ఆ విధంగా ఉన్నాడు. అయినా సముద్రుడు ఉలకలేదు, పలకలేదు. అయితే మరి ఎందుకు ఆ విధంగా అంటే, రాముడు శరణగతిత్వం అనేది అనన్యగతిత్వం అనేటువంటి భావనతో చేయలేదు. ఏమనుకున్నాడు రాముడు? సరే ఇది చేస్తాను, ఇది కాకపోతే ఆ సముద్రుడిని బెదిరించైనా సరే నేను వెళుతాను అంటే అతనికి మరొక ఉపాయం ఉంది అనేటువంటి భావన రాముడిలో ఉంది కాబట్టి ఆయన శరణాగతి ఫలించలేదు అక్కడ. అయితే అప్పుడు కోపాన్ని తెచ్చుకున్నాడు శ్రీరామచంద్రుడు. అది దీక్షమాం దృశే జనే అసమర్థం విజానాతి మామయం మకరాలయం అంటాడు. అంటే తనను అసమర్థుడిగా భావిస్తున్నాడా ఏమిటి అసలు ఈ సముద్రుడు అని చెప్పి, చాపమానయ సౌమిత్రే శ్రావంచాపి విశోభమాన్ సాగరం శోషయిష్యామి పద్మాంతో ప్లవంగమా అంటూ అసలు ఏమిటి ఈ ఒక్క బాణంతో ఈ సముద్రంలో ఒక్క నీటి పొట్టు కూడా లేకుండా నేను ఇంకించి వేస్తాను, ఇదంతా కూడా నా ఈ సకల సైన్యాలు వానర సైన్యం అంతా కూడా ఈ భూమి మీద నడుచుకుంటూ వెళ్ళినట్టు వెళ్ళుతాయి అని చెప్పి అన్నాడు. అంటే ఇక్కడ ఎందుకు శరణాగతి ఫలించలేదు అని అంటే, శరణాగతి అయిన వాడికి అహంకారం అనేది ఉండకూడదు, వేరొక మార్గం కూడా ఉండవద్దు. మరి ఏంటండి పరమాత్ముడు ఎందుకు ఈ విధంగా చేయవలసి వచ్చింది శరణాగతి అంటే, ఆయన ఏమిటి సంపూర్ణమైనటువంటి మానవుడిగా ఈ లోకానికి రావలసి వచ్చింది కదా. మానవుల చేత తప్ప ఇతరుల చేత రావణాసురుడి యొక్క మృత్యువు లేదు, కానీ ఆయన అవతరించిందే రావణాసురుడిని సంహరించడానికి. కాబట్టి ఆ విధంగా మానవుడు ఏ విధంగా చేస్తాడో అలాగే చేశాడు. అయినా పరమాత్ముడు ఏ రూపంలో ఉన్నా, ఏ అవతారంలో ఉన్నప్పటికీ కూడా అతనిలో ఉండేటువంటి దివ్యత్వం అనేది ఏ మాత్రం కూడా తగ్గదు. కాబట్టి అలాంటి పరిస్థితి ఏర్పడింది. అయితే ఇక్కడ ముఖ్యంగా ఏమిటంటే, పరమాత్ముడు ఆ విధంగా ఎందుకు చేయవలసి వచ్చింది అంటే, పరమాత్ముడిలో ఆ 2 అర్హతలు ఎట్లా వస్తాయి, ఆయన అనన్య గతిత్వం అనన్య శరణత్వం ఎట్లా వస్తాయి ఆయనకు? ఎందుకంటే ఆయననే కదా అందరికన్నా కూడా గొప్ప, ఆయననే రక్షకుడు, ఈ జగత్తును కాపాడేది ఆయనే కదా, ఈ జగత్తుకు గతి అతడే కదా. కాబట్టి ఆయన ఇంకొకరు అలాంటి నాకు నీవే గతి అని అనలేడు. కాబట్టి సరే ఆ విధంగా ఏర్పడింది అని చెప్తారు మనకు. అయితే ఈ లోకంలో ఎంత గొప్పవాడైనా సరే వేరే వారి వల్ల రక్షణ ఎవ్వరికి కూడా దొరకదు. కేవలం ఎవరినైనా రక్షించగలిగిన వాడు పరమాత్ముడే తప్ప ఎవరికో ఎందుకో
ఎప్పుడో ఎలాగో అసలు రక్షణ చేస్తారు అనుకోవడం అనంతా కూడా అది మూర్ఖత్వమే అంటారు. అంటే భగవంతుని శరణు వేయడానికి అర్హతలు రెండు ఉంటాయి. ఒకటి అనన్యార్హ శేషత్వము, రెండవది అనన్యార్హ గతిత్వము అన్నాం. అంటే పరమాత్ముని తప్ప ఇతరులను శరణు వేడకుండా ఉండాలి. తర్వాత స్వామి నీవు తప్ప నాకు మరొక గతి లేదు, కాబట్టి నాకు వేరే నేను ప్రయోజనాన్ని పొందడానికి నాకు మరొక మార్గం ఉంది అనేటువంటి భావన కూడా లేకుండా ఆ విధంగా ఉండాలి అంటారు. అందుకే మరి చెప్తారు అలవందారులు స్తోత్రరత్నంలో ఒక శ్లోకంలో చెప్తారు వాళ్ళు, వేదాపహార గురుపాతక దైత్య పీడా ద్యాపద్విమోచన మహిష్ట ఫల ప్రదానై కోన్య ప్రజా పశుపతి పరిపాతి కన్య కస్య పాదోదకేన సశివ స్వశిరోధృతేన అంటాడు. అంటే పశుపతి పరిపాతి కస్య పాదోదకేన స శివ స్వశిరో ధృతేన అంటారు. అంటే అసలు నిజానికి వేదాపహార అన్నారు. అంటే వేదాలను ఎవరు అపహరించాడు? సోమకాసురుడు బ్రహ్మదేవుడి నుంచి అపహరించాడు. కానీ బ్రహ్మదేవుడు తను తాను కాపాడుకోగలిగాడా? పరమాత్ముడు ఆ సోమకాసురుడిని సంహరించి తిరిగి ఆ వేద జ్ఞానానంతా మళ్ళీ అతనికి ఇస్తేనే కదా ఈ సృష్టి జరిగింది. కాబట్టి అంత గొప్పవాడైనప్పటికీ కూడా బ్రహ్మదేవుడు తన్ను తాను కాపాడుకోలేకపోయాడు. గురుపాతక అంటారు. అంటే బ్రహ్మ శిరస్సును శివుడు ఖండించాడు. అయితే ఆ కపాలం అలాగే అంటుకొని పోయింది అతని చేతికి. దాని నుండి తాను చేసుకోవడానికి బదరికాశ్రమానికి వెళ్ళి అక్కడ పరమాత్ముడికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు మాత్రమే అది పోయింది. అంటే ఆ పాతకం తన చేతికి అంటిన దాన్ని పరమేశ్వరుడు తాను కూడా దాన్ని నివారణ చేసుకోలేకపోయాడు. దైత్య పీడా అంటే రాక్షసుల చేత పీడింపబడేటువంటి ఇంద్రాది దేవతలందరూ కూడా ఎలాంటి కష్టం వచ్చినప్పటికీ కూడా తమ్ము తాము రక్షించుకొనలేక చివరకు పరమాత్ముని మాత్రమే, అతని చరణాలను మాత్రమే ఆశ్రయించవలసినటువంటి అగత్యం వచ్చింది. ఎవరికైనా పరమాత్మనే గతి, పరమాత్ముడు తప్ప ఎవ్వరు కూడా ఎవ్వరిని రక్షించలేరు అంటారు. అందుకే ఇదే విషయాన్ని మన చెప్తారు పిళ్ళై లోకాచార్యుల వారు ప్రపన్న పరిత్రాణము అనే గ్రంథంలో వారు చెప్తారు. వాళ్ళు అంటే అసలు నిజానికి చూడండి, భార్యకు ఎవరు? భార్యకు భర్తలు రక్షకులు కాదు. పతిభిరమరై కల్పై పంచమి పాలితాపి అహహ పరిభవస్య ద్రౌపది పాత్రమాసీత్ అంటారు. అంటే పాండవులు ఐదుగురు కూడా ఎలాంటి వాళ్ళయ్యా అంటే దిక్పాలుల కుమారులు. అంతేకాకుండా ఒక్కొక్క దిక్కును జయించినటువంటి శౌర్యము బలము అలాంటి పటుత్వం కలిగిన వాళ్ళు వాళ్ళందరూ కూడా. అయినా కౌరవ సభలో ఆమెకు మానభంగం జరుగుతున్నప్పుడు వాళ్ళు కాపాడగలిగారా? అప్పుడు కాపాడింది ఎవరు? కేవలం పరమాత్ముడే కదా. అంతేకాకుండా సీతమ్మ వారిని తన ముక్కుతో ఈ విధంగా ఆమె వక్షస్థలం మీద పొడిచి హింసించినటువంటి కాకాసురుడు, అంటే కాకాసురుడు జయంతుడు, జయంతుడు అంటే ఇంద్రుడి కుమారుడు, ఆయన కాకాసురుడుగా వచ్చాడు. అయితే ఎప్పుడైతే ఈ విధంగా రామచంద్రుడు తన దగ్గర ఉండేటువంటి దర్భను మంత్రించి ఆ దాన్ని బ్రహ్మాస్త్రంగా ప్రయోగించాడో అప్పుడు ఆయన ఎన్ని లోకాలు తిరిగినప్పటికీ కూడా చివరకు రాముడి దగ్గరికి వచ్చి శరణాగతి అయినప్పుడు మాత్రమే రక్షించబడ్డాడు కదా. కాబట్టి ఆయన మాత్రం ఏంటి, సబితాజ పరిత్యక్త సురైత్య సమహర్షిభి, తండ్రి వదిలిపెట్టాడు, దేవతలు వదిలిపెట్టారు, ఋషులు మునులు అందరూ కూడా ఎవరు కూడా మాతో కాదన్నారు. చివరకు పరమాత్ముడే కదా రక్షించింది. మరి వాలి సుగ్రీవుణ్ణి రక్షించాడా? పోని ఉగ్రసేనుని కంసుడు రక్షించాడా? కాబట్టి అసలు ఇవేవి కాదు. ఎవరినైనా రక్షించగలిగిన వాడు కేవలం పరమాత్ముడే అనేటువంటి దృఢమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండడమే అది మన ప్రపన్నుల లక్షణము అని చెప్తారు. అంటే ముఖ్యంగా భక్తులైన వాళ్లకు రెండు లక్షణాలు ఉండాలి. ఒకటి ఏమిటి? అభిమానం ఉండవద్దు. అంటే నేనే గొప్పవాణ్ణనో, లేదా నేను ఒక గొప్పవాణ్ణి, లేదా నేను ఏదైనా సాధించగలుగుతాను అనేటువంటి అహంకారం అనేది, అలాంటి లేదా దేహాభిమానం అవి కూడా ఉండకూడదు. తాను పరమాత్ముని సొత్తును అనేటువంటి భావన సంపూర్ణంగా ఉండాలి. ఇవి రెండు ఉన్నప్పుడు మాత్రమే దీన్ని అనన్యార్హ శేషత్వము అని అంటాం. ఇవి ఉండాలి అంటారు. అందుకే అలవందారులు అంటే యామనాచార్యులు తన స్తోత్రంలో అంటారు, న దేహం న ప్రాణాన్ నచ సుఖం అశేషాపిచలం అంటారు. పరమాత్మ నన్ను పరీక్షిస్తే
నేను విసిగి దూరమైపోతానేమో అనుకుంటున్నావేమో. కాదు కాదు, ఒక పాలు దాగే ఒక పిల్లను తల్లి ఏదైనా కోపంతో నీ దూరంగా నెట్టివేస్తే, కోపగిస్తే, ఆ పిల్ల తన తల్లిని వదిలి మరొక దగ్గరికి పోతుందా? పోదు కదా. ఎంత ఏడుస్తున్నా ఏం చేసినా మళ్ళీ అది తల్లి ఒడిలోకే రావాలని చెప్పి ఏ విధంగా ఏడుస్తూ తన తల్లి దగ్గరికే చేరుతుందో, అలాగే నేను కూడా నీవు నన్ను ఎన్ని రకాలుగా నువ్వు పరీక్షించినా, ఎన్ని రకాలుగా నీ కృపను నా మీద ప్రసరింపకుండా నా మనస్సును గాయపరిచినా, ఏమి చేసినప్పటికీ కూడా నేను మరొక దైవాన్ని గాని మరొకరిని గాని వారి పంచజేరను, వారిని స్తుతించను అంటూ ఈ విధంగా మరి చెప్తారు వాళ్ళు. అంటే దీన్ని ఏమంటాం? దీన్ని శేషత్వాన్ని అని అంటాం. అలాంటి అంటే పరమాత్ముడి తప్ప నాకు మరొక గతి లేదు, అతనికే నేను సేవలు చేసేవాడిని అనేటువంటి భావన కలిగి ఉండడం. ఇది యామనమునులు మనకు చెప్తారు మనకు. అయితే పరమాత్ముడు ఏమిటి? మనకు భోగ్యములు ఇచ్చాడు, భోగ్య స్థానాలు కూడా ఇచ్చాడు. అంటే భోగములు అంటే చూడండి, ఇప్పుడు మనం చూస్తుంటే సృష్టి లోపల మనకు అన్ని పళ్ళు అవి ఇవన్నీ ఇచ్చాడు, కమ్మనైనా పళ్ళు ఇచ్చాడు. మరి ఇస్తే మాత్రమేం లాభం? ఒకవేళ మనకు దాన్ని ఆస్వాదించడానికి కావలసిన నోరు నాలుక లేకపోతే అవి ఉంటే మాత్రం మనకేం లాభం? కాదు. పళ్ళు సృష్టించడమే కాదు, దాన్ని అనుభవించడానికి కావలసినటువంటి భోగ స్థానాలను కూడా నీకు ఇచ్చాడు ఆయన. ప్రపంచమంతా కూడా చిత్ర విచిత్రంగా చూస్తుంటే ఎంత మనోహరమైనటువంటి దృశ్యాలు ఉంటాయి. మరి మనకు కళ్ళే ఇయ్యకపోతే అవి ఉంటే మాత్రం మనం చూడగలిగే వాళ్ళమా, ఆనందించే వాళ్ళమా? కాబట్టి అక్కడ సౌందర్యాన్ని ఇయ్యడమే కాదు, సౌందర్యాన్ని చూడగలిగినటువంటి శక్తి కలిగిన నేత్రాలను కూడా పరమాత్ముడు మనకిచ్చాడు. శ్రావ్యమైన సంగీతం ఉంది బయట, దాన్ని అది కూడా ఏమిటి, అది వినడానికి మన చెవులు లేకపోతే ఏమయ్యేది. కాబట్టి అలాంటి మృదుమధురమైనటువంటి సంగీతాన్నే కాదు, దానితో పాటు దాన్ని వినడానికి అనువైనటువంటి మనకు చెవులు కూడా ఈ విధంగా ఇచ్చాడు. కాబట్టి పరమాత్ముడు మనకు భోగాలు ఇచ్చాడు, భోగ్య స్థానాలు ఇచ్చాడు. కాబట్టి మనం ఏదో పరమాత్మ నాకు ఇది ఇవ్వలేదు అది ఇవ్వలేదు అని చెప్పి అనుకోవడం కాదు, ఉన్నదానితో తృప్తి పడడం నేర్చుకోవాలి అంటారు మన పెద్దలు. అంటే ఏం చెప్తారు? లౌకికంగా ఉదాహరణ చెప్తారు. ఎవడైనా అని అసలు అయ్యో నాకు కాళ్లకు చెప్పులు లేవి అని చెప్పి నువ్వు బాధపడకయ్యా, కానీ చెప్పులు తొడుక్కోవడానికి లేనటువంటి కాళ్ళు లేని వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళకను నయమే కదా. ప్రపంచంలో ఎంతమంది అలాంటి వాళ్ళు లేరు. కాబట్టి అట్లా చూసుకొని స్వామి నాకు ఇలాంటి స్థితినైనా ఇచ్చావు కాబట్టి ఇంతకే సంతోషం అనేటువంటి తృప్తి కలిగినటువంటి జీవితాన్ని మానవుడు కలపాలి. కాబట్టి ఈ సుఖాలు, తర్వాత ఈ సంపదలు ఇవన్నీ అశాశ్వతమైనటువంటి గ్రహించాలి. కానీ వాటి మీద అభిమానం పెంచుకున్నా కొద్దీ అవన్నీ ఎలా ఉంటాయి? ఇవన్నీ ఎప్పుడైనా అవి మన నుండి దూరం అయిపోయినప్పుడు విపరీతమైనటువంటి బాధ కలుగుతుంది. ఏ వస్తువు మీదైనా కానీ మనం అమితమైనటువంటి ప్రేమను మనం ప్రదర్శిస్తే, దాని మీద అభిమానాన్ని పెంచుకుంటే అది ఏం చేస్తుంది? అది ఏదో ఒకప్పుడు ఈ ప్రపంచంలో కనిపించే ఏ వస్తువు కూడా, ఏ మనిషి కూడా, ఎవరు కూడా శాశ్వతం కాదు. ఎప్పుడో ఒకప్పుడు అయితే వాళ్ళను మనం వదిలిపెడతామా, లేకపోతే వాళ్ళు మనల్ని వదిలిపెడతారో కూడా తెలియదు. అలాంటప్పుడు ఏమవుతుంది? విపరీతమైనటువంటి బాధ కలుగుతుంది. కాబట్టి మొదటి నుండే అలాంటిది అంటే మన మనస్సు అనేది ఈ లౌకికమైనటువంటి వస్తువుల మీదగా అంతగా భ్రమసిపోకుండా కేవలం పరమాత్ముడి మీద కూడా కొంత లగ్నమయ్యేట్టుగా మనం చేసుకోవడమే అంటారు. అయితే ఇక్కడ ఉండేటువంటి ఈ గోపికలు కూడా అదేంటున్నారు, స్వామి మేము వేరొక దిక్కు లేక నీ దగ్గరకు వచ్చామయ్యా. ఎందుకంటే మేము ఏదో ఆశించి ఏదో ప్రయోజనాన్ని ఆశించో, లేదా మరొకటి మాకేదో ఉపాయం ఉందన్నటువంటి భావన కాదు. కేవలం నువ్వు మాత్రమే మాకు ఉపాయము, నువ్వే మాకు కావాలి. ఈ విధంగా ఈ విధంగా ప్రార్థిస్తే అప్పుడు పరమాత్ముడు అనుకున్నాడట, చూద్దాంలే మరి ఇంతకు నేను జాప్యం చేయడం వల్ల అంటే ఆలస్యం చేయడం వల్ల వీళ్ళు విసిగి వెళ్ళిపోతారా, లేకపోతే ఇంకా తననే ప్రాధేయపడతారా, అంటే తన మీదనే మనసును లగ్నం చేస్తారా చూడాలి అని అనుకొని పరమాత్ముడు వీళ్ళ ముందుకు రాలేదట. అయితే అందుకే వీళ్ళు ఏమంటున్నారు? అనన్యార్హ శేషత్వం గల వాళ్ళం స్వామి, తర్వాత స్వతంత్రులం కాదు, మమ్మల్ని కటాక్షించు అంటూ ఈ విధంగా మొరపెట్టుకోవడం ప్రారంభించారు వాళ్ళు. అంగల్ పాసురాన్ని మనం అనుసంధానం చేసుకొని అందులో ఉండేటువంటి అర్థాన్ని మనం తెలుసుకుందాం. அங்கன் மாங்காலத்தரிசல் அபிமான பங்கமாய் வந்து நின் பள்ளிக்கட்டில் கீழே செங்கமிருப்பார் போல் வந்து தலை பெய்தோம் கிங்கிணி வாய் செய்த தாமரை பூ போலே
செங்கன் சிறு சிறுதே எம்மேல் விஜயாவோ திங்கள் மாதித்தியன் மெஜுந்தார் போல் அங்கனி ரெண்டு கொண்டு எங்கள் மேல் நோக்குதியேல் எங்கள் மேல் சாபம் சிந்தே லோரெம்பாவாய் ஆண்டோல் திவ்ய திருவழிகளே சரணம். అంగన్ మాంగాల తర్షల్ అభిమాన భంగమాయ్ వందు అంటే ఈ సువిశాలమైనటువంటి ఈ పృథ్వీ మండలాన్ని ఏలినటువంటి రాజులందరూ కూడా తమ అహంకారాన్ని వదిలిపెట్టి నీ వద్దకు చేరినట్టు మేము స్త్రీలము అనేటువంటి అభిమానాన్ని మేము కూడా వదిలిపెట్టుకొని నీ పంచన చేరాము, నీ దగ్గరికి వచ్చాము మేమంతా కూడా అంటే. తర్వాత జీవులు సాధారణంగా ఈశ్వర తత్వాన్ని గ్రహించక వాళ్ళు ఏమనుకుంటారు, ఈశ్వర సర్వభూతానాం అని అసలు మనకు శాస్త్రం చెప్తుంది. కానీ వీళ్ళు ఏమనుకుంటారు, ఈశ్వరోహం అనుకుంటారు. అంటే అహంకారం చేత కొన్ని సిద్ధులు వచ్చినంత మాత్రాన లేదా కొంత స్థాయి వచ్చినంత మాత్రాన నేనే గొప్పవాడి అనేటువంటి అహంకారం వచ్చేసి ఈశ్వరోహం అని అంటారు వీళ్ళందరూ. అయితే తమ పదవినో తమ దగ్గర ఉండే ధనాన్నో తమ రూపాన్నో లేకపోతే తమకుండే పలుకుబడినో ఏదో ఒక దాన్ని చూసుకొని మేము చాలా గొప్పవాళ్ళము అనేటువంటి అహంకారం కలిగి ఈ పరమాత్ముడిని ప్రార్థించాలి లేదా పరమాత్ముడి దగ్గరకు చేరాలి అనేటువంటి దానిలో కొంత లోపాన్ని వాళ్ళు కనపరుస్తూ ఉంటారు. మనం అనుభవిస్తున్నటువంటి భోగాలు కానీ ఇవన్నీ కూడా పరమాత్మ అనుగ్రహించినవే కదా అనేటువంటి భావన నిజానికి కొంతవరకు ఈ లోకంలో లోపిస్తూ ఉంటుంది. కానీ ఆ బ్రహ్మ మొదలుకొని చీమ వరకు కూడా ఇలాంటి అహంకారం ఉంటుంది. అందుకే మరి ఏమంటారు, యావత కురుతే జంతు సంబంధాన్ మనస ప్రియాన్ తావం తస్య నికస్నంతే హృదయే శోకశంకర అని. అంటే జీవుడు ఏర్పరచుకున్నటువంటి ఈ ప్రియబంధాలు ఏ వస్తువుపై ఏర్పరచుకుంటాడో అవే అతని హృదయంలో శోకము అంటనాటిన మేకుల్లాగా ఉంటాయి అంటారు. అంటే శోకము అంటే ఏమిటి అంటే, మన ఏదైనా ఒక వస్తువు మీద మనం అమితమైనటువంటి ప్రేమను ఏర్పరచుకుంటే ఏదో ఒక రోజున అది మనకు దూరమైనప్పుడు కలిగేటువంటి మానసికమైనటువంటి ఆందోళన లేదా ఒక మానసికమైనటువంటి పరివర్తన ఏదైతుందో దాన్నే మన శోకము అని అంటాం. అలాంటి శోకం వస్తుందట. అయితే బ్రహ్మదేవుడంతటి వాడు కూడా తాను ఎన్నో జన్మలెత్తిన తర్వాత మాత్రం తప్పితే మోక్షం రాదు అతనికి. అయితే అలాంటి దాన్ని ఓసారి భట్టరు వారిని అడిగారట ఒకరు, ఏమండి మరి బ్రహ్మదేవుడికే చాలా కాలం పడుతుంది అంటున్నారు, చాలా జన్మలెత్తాలి అంటున్నారు కదా మోక్షం రావడానికి, మరి సామాన్య మానవులకి ఎలా అన్నారట. ఎప్పుడు వస్తుంది అన్నాడట. అంటే ఆయన చమత్కారంగా చెప్పారట, కాదయ్యా బ్రహ్మదేవుడి సృష్టి అంతా అతనిదే, ఆయన తన పదవిని వదిలిపెట్టి మరొకరు ఆ పదవిలోకి వచ్చేవారికి ఏం చేయాలినా, తాను ఇంతవరకు తాను అనుభవించిన ఈ పదవినంతా అతనికి దానదత్తం చెయ్యాలి కదా, ఒక్కొక్కటిగా ఇది 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 ఇదని ఆయనకు అప్పచెప్పాలి అది. కానీ మనకేముందయ్యా సామాన్యులకు, ప్రతిరోజు కృష్ణార్పణమే అంటున్నాం మనం, ఏది ఉన్నా కానీ అన్ని కృష్ణార్పణం అంటున్నాం. అంటే మనం రోజు మనం వెంటనే అప్పచెప్తున్నాం కాబట్టి ఇక మనం అప్పచెప్పడానికి మనకు సమయం అంటూ ఉండదు అని చెప్పారట. ఒక ధనికుడు ఇల్లు ఖాళీ చేయాలంటే చాలా కాలం పడుతుంది, అనేక వస్తువులు ఉంటాయి కాబట్టి. అదే ఒక సామాన్యుడు గుడిసె ఖాళీ చేయడానికి ఎంతసేపు, చాలా తొందరగా కదా. అందుకే బ్రహ్మదేవుడికి తాను మోక్షం పొందాలంటే ఎక్కువ కాలం పడుతుంది, కానీ మనలాంటి సామాన్యులకు అలా కాదు, తొందరలోనే మోక్షం వస్తుంది అని చెప్పాడట. ఈ రాజులకు రాజ్యాలు ఎలాంటివో అదే సామాన్యులకు కూడా ఈ సంసార లంపటాలు అలాంటివే. ఆస్తులు, ఆశలు, శరీరాలు, బంధుత్వాలు ఇవన్నీ కూడా ఇవేమిటి అంటే వీటి మీద ఉండేటువంటి మమకారం మనకు తొలగినప్పుడు మాత్రమే మనలో ఉండేటువంటి అహంకారం అనేది మనలోకి దూరం అయిపోతుంది అని చెప్తారు. అయితే నిన్ పల్లి కట్టిల్ కీజే శంగమిరుప్పార్ పోల్ వందు తలై పెయిదోం అంటారు. అంటే నీవు శయనించు మంచం కిందకు గుంపులుగా రాజులు వచ్చి చేరినట్లు మేము కూడా అదే విధంగా చేరాము. ఎందుకంటే రాజ్యము పోయిన తర్వాత దీనులైనటువంటి రాజులు ఏం చేస్తారు అంటే తమ అభిమానాన్ని వదిలిపెడతారు. అభిమానాన్ని వదిలిపెట్టి ఆ స్వామి అనుగ్రహం కోసం పాటుపడతారు. స్వామి, మేము పోగొట్టుకున్నటువంటిది ఏదైతే ఉందో, మేము కోల్పోయినటువంటి ఈ అధికారము, మేము కోల్పోయిన సంపదలు ఇవన్నీ కూడా తిరిగి మాకు రావాలని చెప్పి వాళ్ళు మిమ్మల్ని ఆ విధంగా ప్రార్థిస్తుంటారే.
కాబట్టి అలాంటి అహంకారం పోయినటువంటి ఆ రాజులు ఎలాగో మేము కూడా ఇంతకాలం మేము స్త్రీలము అనేటువంటి అహంకారం అభిమానం కొంత ఉండేది, ఆ అభిమానాన్ని కూడా మేము పోగొట్టుకొని వచ్చాము అని చెప్తారట. ఈ అజ్ఞానం చేత ఏమవుతుంది అంటే ఈ జీవాత్మలన్నవి పరమాత్మవే అనేటువంటి విషయాన్ని సాధారణంగా మరిచిపోతూ ఏమనుకుంటాం, శరీర ధారణ చేస్తాం కాబట్టి ఒకటి దేవతలు అనుకుంటారు, ఆ వాళ్ళ శరీరాన్ని చూసుకొని మేము దేవతలము అనుకుంటారు, గంధర్వులు మేము గంధర్వులము అనుకుంటారు, మానవులు మానవులము అనుకుంటారు. ఈ విధంగా కొంత అహంని పెంచుకుంటూ ఉంటారు. కానీ ఈ శరీరాలు అనేటివి శాశ్వతం కాదు. ఇప్పుడు మానవులుగా ఉన్న మన శరీరంలో ఉండేటువంటి ఈ జీవాత్మ గతంలో ఎలాంటి స్థితిలో ఉండేనో మనకు తెలియదు. వచ్చే ఒకవేళ పరమాత్ముడి పంచన మనం చేరకపోతే, మనం ప్రపన్నత్వాన్ని పొందకపోతే, పరమాత్ముడికి శరణాగతి కాకపోతే ఆ తర్వాత మళ్ళీ ఎలాంటి జన్మెత్తుతామో కూడా తెలియదు. మానవులుగా జన్మిస్తామన్న అలాంటి ఏముంది, అసలు అలాంటిది ఏమీ కూడా ఉండదు కదా. కాబట్టి మనం చేసేటువంటి ఈ ఏదైతే ఉందో దీన్ని పాపం అంటాం. పాపం అంటే ఏమిటి, అహంకారంతో ప్రవర్తించడమే పాపం. పాపం అంటే అంటే పొందదగింది, అప అంటే పొందలేకపోవడం. అంటే పరమాత్ముడి దగ్గరికి పొందడానికి అడ్డంకిగా ఉండేటువంటి అహం కూడా ఒక రకంగా ఇది పాపమే. చక్రవర్తి కుమారుడు చిన్నతనంలో తాను తప్పిపోయి అడవిలో ఆటవికుడి దగ్గర పెరిగి అక్కడ ఉండేటువంటి ఆటవికుల అలవాట్లే అన్ని వచ్చిన తర్వాత కొంచెం పెరిగి పెద్దగైన తర్వాత అనుకోకుండా ఏదో రకంగా ఈయన చక్రవర్తి కుమారుడు అని తెలిసి మళ్ళీ చక్రవర్తి దగ్గరికి చేరిన తర్వాత అతనిలో ఎలాంటి మార్పు వస్తుంది, ఇంకా నేను ఆటవికుణ్ణి అనుకుంటాడా? అలా అనుకోకూడదు కదా. నేను చక్రవర్తి కుమారుణ్ణి అనేటువంటి భావనతో ఎలా మెదలాలో అదే విధంగా ఇంతకాలం మన అజ్ఞానాంధకారంలో ఉండి మనం ఏం చేశామో మనకు తెలియదు. అంటే అసలు నిజానికి మనం అంతా కూడా ఈ ఆత్మలన్నీ కూడా పరమాత్మకు చెందినవే. పరమాత్ముడు చక్రవర్తి అయితే ఈ ఆత్మలన్నీ అతని సంతానమే కదా. కాబట్టి ఇంతకాలం తెలియక ఇలాంటి దుర్భరమైనటువంటి ఎన్నో విషయాలలో మనం ఈ విధంగా మనం ప్రవర్తిస్తూ వచ్చాం మనం. కానీ ఎప్పుడైతే మనం పరమాత్ముడికి చెందిన వాళ్ళం అనేటువంటి భావన మనలో కలిగిందో అప్పుడు మనం ఏం చేయాలి, చక్రవర్తి కుమారుల్లాగానే మనం ప్రవర్తించాలి. అంటే ఒక భక్తుడి లాగానే ప్రవర్తించాలి. పరమాత్ముడికి మనకు మధ్యన ఉన్నటువంటి బంధాన్ని మనం గుర్తు తెచ్చుకోవాలి. అంతేగాని ఇంకా ఏదో గతంలో చేసినటువంటి విషయాలు అవే అన్నట్టుగా ప్రవర్తించవద్దు. ఆనాడు భరతుడు శ్రీరామచంద్రుడికి దూరంగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన వనవాసం చేసేటప్పుడు భరతుడు ఎక్కడ ఉన్నాడు, తన అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. సరే, తర్వాత వస్తే భరద్వాజుడు లాంటి ఒక ఋషి కూడా నిజంగా ఈ భరతుడికి కొంత రాజ్యకాంక్ష ఉందేమో అని అనుమానించాడు. ఎందుకంటే రాముడిగా దూరంగా ఉన్నాడు కాబట్టి. అదే లక్ష్మణుడు వెంట ఉంటే లక్ష్మణుడిని ఎవ్వరు కూడా అతన్ని ఈయనకు రాజ్యకాంక్ష ఉందనేటువంటి అని కూడా ఎవ్వరు అనుమానించలేదు. అందుకే అసలు చక్రవర్తి దగ్గరికి చేరినటువంటి రాజులందరూ ఏం చేస్తారు, వాళ్ళందరూ అంటే ఆ చక్రవర్తి ఉండేటువంటి సింహాసనం దగ్గరనే కూర్చుంటారట. ఒకవేళ దూరంగా కూర్చుంటే తమ మీద ఏదైనా దురభిప్రాయం కలిగితే తమ స్థానంలో ఆ చక్రవర్తి మరొక వాడిని ఎవరిని కూర్చుండబెడతారో ఆ అధికారం మా నుండి ఎక్కడ దూరం అయిపోతుందో అని భయం చేత ఏ విధంగానైతే రాజ్యాన్ని కోల్పోయినటువంటి రాజులందరూ కూడా చక్రవర్తి సింహాసనం దగ్గరికి చేరుకుంటారో అలాగే నేడు మేము నీ శయ్య దగ్గరికి చేరుకున్నాము అంటూ వాళ్ళు ప్రార్థిస్తున్నారు. స్వామి, మాకు ఎలాంటి అహంకారము లేదు, ఏమీ లేదు. నీవు మమ్మలను అనుగ్రహించడానికి కావలసినటువంటి అడ్డంకుగా ఉన్నటువంటివి ఏవి కూడా మా దగ్గర లేవు స్వామి అని అంటారట. అంటే పరమాత్ముడు ఎప్పుడైతే లయం చేస్తుంటాడో ఈ జగత్తునంతా కూడా అప్పుడు ఏం చేస్తాడట అంటే అది ఒకదాన్ని లయం చేస్తూ వస్తాడట. ఒకటి శబ్ద రూప స్పర్శ రస గంధాలు అనేటివి ఇవి 5. ఇవి తర్వాత జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, మనస్సు 1, ఇవి 11, పంచభూతాలు 5, తర్వాత ఇవి మొత్తం ఎంత 21. ఇక మిగిలింది ఒకటి ఏమిటంటే అది అహంకారం, అంటే 22వది అహంకారం. అది ఇప్పుడు ఏమిటిదంటే ఈనాటి పాసురం కూడా అది 22వది. అంటే అహంకారాన్ని గోపికలు అహంకారాన్ని లేదు అని దూరం చేసుకుని ఉన్నటువంటి పాసురం ఇది. కాబట్టి ఇది కూడా చాలా గొప్ప పాసురం ఇది. కింగిణివాయ్ చైత తామరై పూ పోలే శంగన్ సిరి చిరుదే ఎంఏల్ విజయాబు అంటారు.
అంటే చిరుగంటల ముఖం వంటి, అంటే చిరుగంటలు అంటే మీరు చూసే ఉంటారు, చిన్న గజ్జల్లాగా ఉంటాయి. అంటే నృత్యం చేసేటప్పుడు కూడా కాళ్ళకు కట్టుకునేటువంటివి ఉంటాయి, కట్టుకొని వాళ్ళు నృత్యం చేస్తుంటారు. అది ఎలా ఉంటుంది అంటే సగము తెరుచుకొని ఉంటుంది, అది మొత్తంగా మూసుకొని ఉండదు. అయితే అందులోపల నల్లగా ఉండేటువంటి ఒక ఇనుప గుండు ఉంటుంది. కాబట్టి సగము వీడకుండా ఉన్నటువంటి తామర పువ్వులో తామర పువ్వు వలె ఉన్నటువంటి నీ కళ్ళను ఒకసారి కొంచెం కొంచెంగా విప్పి మా మీద నీ కరుణను ప్రసరింపజేయు అంటూ ప్రార్థిస్తున్నారు. ఎందుకంటే పరమాత్మ దృష్టి మొత్తం కూడా ఒకటేసారి పడితే కూడా మనం భరించలేమట, అలా ఉంటుంది ఆయనది. కాబట్టి అందుకే అంటున్నారు, ఆ చిరు గజ్జల్లో ఉండేటువంటి ఆ గుండు ఎలా కొద్దిగా కొద్దిగా మనకు కనిపిస్తుంటుందో, అలాగే నీవు మెల్లమెల్లగా ఈ విధంగా కళ్ళు తెరిచినప్పుడు ఆ మధ్యన ఉండేటువంటి ఆ నల్ల గుడ్డు అనేది ఆ విధంగా కొంచెం కొద్దిగా మాకు కనిపించాలి అన్నాడు. ఎండిపోయినటువంటి నేల మీద చిరుజల్లులు పడితే ఆ నేల ఎలా పులకరిస్తుందో, అలాగే నీ యొక్క దృష్టి మా మీద పడినప్పుడు మా హృదయాలు ఎండిపోయినట్టుగా ఉన్నటువంటి ఆ ఆ క్షేత్రాలు మా యొక్క హృదయాలు అవి కూడా ఆ విధంగా పులకరించాలి అని చెప్తున్నారు. అంటే జీవుడు అపరాధాలు చేస్తూనే ఉంటాడు, పరమాత్మ ఏం చేస్తాడు, ఈ అపరాధాలు ఉంటాయి కాబట్టి పరమాత్ముడు కళ్ళు తెరవద్దు అనుకుంటాడట. చీచి, ఇంత గొప్ప జన్మ ఇచ్చినప్పటికీ కూడా ఇన్ని అపరాధాలు చేస్తున్నాడు కాబట్టి ఇంకా వీడిని కళ్ళు తెరిచి వీడి మీద కృపారసాన్ని అసలు వెదలడం ఏమిటి అనుకుంటాడట. కానీ వాని హృదయంలో ఉండేటువంటి ఆర్తిని చూచిన తర్వాత, అంటే పరమాత్మని దర్శించాలనేటువంటి ఆ ఉద్దేశాన్ని దాన్ని చూసిన తర్వాత, ఆ త్వరను చూసిన తర్వాత అనుకోకుండానే కళ్ళు తెరిచి చూడాలి అనిపిస్తుందట. సూర్యుని కిరణాలు సోకినటువంటి పద్మం ఏ విధంగానైతే అప్రయత్నంగానే అది విచ్చుకుంటుందో, అలాగే ఈ భక్తుల యొక్క హృదయంలో ఉండే ఆర్తి అనేటువంటి ఆ సూర్యకిరణాలు సోకితే పరమాత్ముడి కళ్ళు అనేటువంటి ఆ కమలాలు అవి తెలుసుకుంటాయట. ఇక అందుకే కాలం అనుకూలించినాడే వీళ్ళను అనుగ్రహిస్తాను అనుకుంటాడు పరమాత్ముడు. కానీ ఆశ్రితులు కదా అనేటువంటి ఆ భావన అతనిలో సహజంగా ఉండేటువంటి ఆ కారుణ్యము, అతనిలో ఉండేటువంటి ఆ దయ వల్ల ఆయన కళ్ళు విప్పేట్టుగా చేస్తుందట. కాబట్టి అది పరమాత్మను విడిచినటువంటి జీవాత్మలు కర్మఫలంగా జన్మలెత్తుతూ ఉంటాయి. భగవానుడి పరిపూర్ణ దృష్టి పడితే మాత్రం అవి భరించలేవు. ఎందుకంటే మనకు శరీరం అనేది పాపాన్నో పుణ్యాన్నో అనుసరించి శరీరం అనేది వచ్చింది. పరమాత్ముడి దృష్టి ఒకేసారి మన మీద పడితే దాన్ని భరించగలిగినటువంటి శక్తి అసలు నిజానికి మనకు ఉండదట. ఎందుకు అంటే మరి అక్కడ ఉండేటువంటి వాళ్ళు ఉంటారు కదా, నిత్యులు ముక్తులందరూ కూడా పరమాత్ముడి యొక్క దివ్య కటాక్షాన్ని వాళ్ళు పరిపూర్ణంగా అనుభవిస్తూ వాళ్ళు ఆనందిస్తూ ఉంటారు కదా అంటే కాదు. ఇప్పుడు సూర్యరశ్మిలో ఏమిటి, పెద్దవాళ్ళు కొంతవరకు దాన్ని భరించగలుగుతారు సూర్యరశ్మిని, కానీ పసిపిల్లలు భరించలేరు. అలాగే మనం కూడా ఈ జీవాత్మలన్నీ కూడా ఈ లోకానికి వచ్చి శరీర ధారణ చేసిన తర్వాత పరమాత్ముడి యొక్క ఆ దృష్టిని చిన్నపిల్లలు ఎండరశ్మినిగా భరించలేనట్టు ఆ స్వామి దృష్టిని కూడా ఇవి భరించలేవట. అంతేకాకుండా ఈ జీవుల్లో ఉండేటువంటి దేహాభిమానం, అంటే ఈ దేహమే నేను అనేటువంటి భావన, తర్వాత ఈ దేహం అనేది గొప్పది అనేటువంటి భావన, నేను స్వతంత్రుణ్ణి అనేటువంటి భావన, ఇవన్నీ కూడా ఏమిటి, ఇవి నశించిపోవాలి. నేను పరమాత్ముడికి చెందిన వాడిని అనేటువంటి ఆ ఉద్దేశం కలిగినప్పుడు మనం చేసిన పాపాలన్నీ కూడా దూరమైపోతాయట. కానీ నేనే పరమాత్మకు సేవలు చేస్తున్నా అనేటువంటి అహంకారం కూడా పనికిరాదు, అలాంటి ఉద్దేశం కూడా కాదు. పరమాత్ముడు నా చేత చేయించుకుంటున్నాడు అనుకోవాలి. కానీ ఓహో నేను ఇంత గొప్పగా పరమాత్ముడి సేవ చేస్తున్నాను, ప్రతిరోజు నేను ప్రార్థిస్తున్నాను అనేది ఇది కూడా అహంకారానికి ఇది కూడా ఒక హేతువే. అయితే ఆ విధంగా పరమాత్ముడే నా చేత ఇలాంటి సేవలు చేయించుకుంటున్నాడు అనే ఉద్దేశం నీలో కలిగినప్పుడే నీకు పరిపూర్ణమైనటువంటి అంటే భక్తిలో పరిపక్వత అనేది వచ్చింది అని అంటాం. తింగళ మాదిత్యను పెజుందార్పోల్ అంగని రెండు జొండు ఎంగల్ మేల్ నోక్కుదియేల్ ఎంగల్ మేల్ చాపమిసిందు. అంటే ఆకాశంలో ఉండేటువంటి సూర్యుడు చంద్రుడు వీడు ఉదయిస్తున్నట్లు ప్రభువు నీ సుందరమైనటువంటి ఆ రెండు నేత్రాలను తెరిచి నీ కృపను మా మీద ప్రసరింపజేయండి అంటారు. అంటే సూర్యుడిలో ఉండేటువంటి ప్రతాపము, చంద్రుడిలో ఉండేటువంటి చల్లదనము కలిసి అవి కలిసినట్లుండాలి మీ చూపును మా మీద
అవి అలాంటి శుభను ప్రసరింపజేయమని అంటారు. అంటే మిమ్ములను చేరకుండా ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో, అంటే మేము నిన్ను చేరడానికి అడ్డంకిగా ఎవరైతే ప్రవర్తిస్తున్నారో అలాంటి వాళ్ళ మీద నీ సూర్యకిరణాల లాంటి తీక్షణమైనటువంటి అలాంటి ప్రభావాన్ని అవి చూయించండి. ఇక నీ దగ్గర చేరి నీకు మేము దాసులుగా ఉంటుంటే ఇలాంటి మాకు అవకాశాన్ని కల్పించి నీ దగ్గరికి చేరడానికి సహకరించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మా అందరి మీద కూడా నీ కరుణ, నీ దయ, నీ యొక్క కృప కటాక్షాలను మా మీద ప్రసరింపజేయండి. చల్లని వెన్నెల వంటి అలాంటి దృష్టి మా మీద ప్రసరింపజేయండి స్వామి అంటున్నారు. ఆనాడు హిరణ్యకశిపుడి మీద ఆ హిరణ్యకశిపుని సంహరించడానికి మీరు అవతరించినప్పుడు ఎలా ఉంది అంటే మీ ఆకారాన్ని చూస్తే అందరూ కూడా భయపడి దూరంగా వెళ్ళిపోయారు. మా అమ్మ లక్ష్మీదేవి కూడా మీ ఆ భయంకరమైనటువంటి ఆ రూపాన్ని చూసి భయపడి పారిపోయింది. కానీ మరి ప్రహ్లాదుడి మీద ఎలాంటి దృష్టిని మీరు ప్రసరింపజేశారు? లేక లేక కలిగినటువంటి తన కుమారుడికి తన స్తన్యాన్ని ఇస్తున్నటువంటి తల్లి ఎంత ఆర్ద్రతతోని అతని మీద దృష్టిని ప్రసరింపజేస్తుందో అంతటి సౌమ్యంగా, అంతటి వాత్సల్యంగా ఆ విధంగా ఆనాడు ప్రహ్లాదుని చూశారు కదా. అలాగే ఆ ప్రహ్లాదుడి మీద ఎలాంటి దృష్టిని ప్రసరింపజేశారో అలాంటి ప్రేమ దృష్టిని మా మీద కూడా ప్రసరింపజేయండి స్వామి అంటూ వీళ్ళు అంటున్నారు. అంతేకాకుండా స్వామి బ్రహ్మదేవుడు రుద్రుడికి ఇచ్చినటువంటి శాపం అనేది ఈ పరమాత్మ వక్షస్థల చెమట చేత దూరమైంది అని చెప్తుంది మనకు శాస్త్రాలు. అంతేకాకుండా గౌతమ ముని అహల్యకి ఇచ్చినటువంటి శాపం అనేది రామచంద్రుడి పాద ధూళి సోకడం వల్ల ఆమెకు కూడా శాపము విముక్తి అయిపోయింది. అయితే ఇక్కడ మాకు కూడా ఏమిటి అంటే వాళ్లకు ఏ విధంగానైతే శాపం అనేది విముక్తయిందో నిన్ను చూడకుండా నీ దర్శన భాగ్యం లేకుండా ఉన్నటువంటి ఇది కూడా ఇది మాకు శాపమే. మరి మా శాపం ఎలా తీరుతుంది? ఎలా అంటే స్వామి మీ వక్షస్థలంలో నిత్య నివాసంగా ఉన్నటువంటి మా అమ్మ లక్ష్మీదేవి ఉంది కదా, ఆ లక్ష్మీదేవి యొక్క అలాంటి ఆమె అందమైన తన కన్నులను తెరిచి కృపారసాన్ని మా మీద ప్రసరింపజేయడం వల్ల మాకు ఆ శాపం అనేది తొలగిపోతుంది. అంటే లక్ష్మీ సమేతుడు అయినటువంటి నీవు మా దగ్గరకు రావాలి అన్నారట. అంటే లక్ష్మీనారాయణల అనుబంధం అనేది ఎలా ఉంటుంది అంటే అది విడదీయరానిది అని చెప్తారు మన వాళ్ళు. అమ్మ పురుషకారం లేకపోతే పరమాత్ముడు కూడా ఎవరిని కూడా ఆయన అనుగ్రహించడు అని చెప్తారు. అందుకే ఇద్దరు కూడా ఒక అమ్మ నాన్నలాగా ఇద్దరు ఉండాలి. అమ్మ నాన్నలు ఒక దగ్గర ఉంటే ఏ విధంగా పిల్లలకు రక్షణ కలుగుతుందో అదే విధంగా లక్ష్మీనారాయణలు కూడా ఒక దగ్గర ఉన్నప్పుడు మాత్రమే మనకు మేలు కలుగుతుంది అంటారు. ఇది రామాయణంలో మనకు ఒక మధుర ఘట్టం కనిపిస్తుంది. ఎప్పుడైతే రామచంద్రుడు తాను అరణ్యవాసానికి వెళుతున్నప్పుడు సరే సీత అంది నేను వస్తానంది, వద్దన్నాడు రామచంద్రుడు. అయినా లేదు నేను వస్తానని చెప్పి పట్టుబట్టింది. సరే అన్నారు. వీళ్ళిద్దరు కూడా అక్కడ ఉన్నటువంటి ఆ గదిలో వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే బయట నిల్చొని ఉన్నాడు లక్ష్మణుడు. బయటకు రాగానే అన్నాడు మరి స్వామి వెళుదామా అన్నాడు. నువ్వెట్టు అన్నాడు రామచంద్రుడు. ఇదేంటి ఇప్పటిదాకా నేను మీ వెంట వస్తున్నానని చెప్పారు కదా మీరు మా వదిన గారితో అన్నాడు. నేను చెప్పానా? ఎప్పుడు చెప్పాను నేను అన్నాడట. ఏంటి మీరు ఇక్కడ అప్పగింతలు చెప్తూ మీరు చెప్పారు కదా, ఇక్కడ భరతుడు ఉన్నాడు, శత్రుఘ్నుడు ఉన్నాడు, వీళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాలని మొదలు చెప్పారు కదా మీరు, అంటే నేను మీ వెంట వస్తున్నట్టే కదా అన్నాడు. కాదు కాదు నువ్వు రావడానికి వీల్లేదు అన్నాడట. ఎందుకంటే అసలు ఆమె సీతమ్మనే వద్దంటున్నాను, ఇంకా నువ్వెందుకు, నీవు రావడానికి వీల్లేదు వద్దు అన్నాడట. అనగానే అప్పుడు సభ్రాతృ చరణౌ గాఢం నిపీఠ్యం రఘునందన సీతామువాచాతిశయా రాఘవంచ దృఢం వ్రతం అంటాడు. అంటే వెంటనే ఆ లక్ష్మణుడు వచ్చేసి రామచంద్రుడి పాదాలను ఏది గాఢం నిపీఠ్యం రఘునందన అంటే ఆ పాదాలను గట్టిగా పట్టుకున్నాడట. పట్టుకొని మరి రామచంద్రుడితో చెప్పడం కాదట, ఏం చేస్తున్నాడు ఆయన? సీతామువాచాతిశయా సీతాదేవి దిక్కు చూసి పాదాలేమో రామచంద్రుడి పట్టుకున్నాడు, కానీ తన ముఖాన్ని మాత్రం పక్కనే నిల్చున్నటువంటి ఆ సీతమ్మ వారి దిక్కు పెట్టేసి అమ్మా నువ్వన్నా కొత్త ఇతని యొక్క ఈ అభిప్రాయాన్ని మార్చమ్మా, నువ్వు చెప్తేనే అసలు వింటాడు అన్నయ్య అన్నాడట. అంటే చివరకు ఆ సీతమ్మ కూడా ఒప్పుకుంది కాబట్టే లక్ష్మణుడు తాను అనుకున్న రీతిగా తన ఆశయాన్ని నెరవేర్చుకోవడానికి నిరంతరం కూడా రామపాద సేవ దురంధరుడుగా తాను ఉండడానికి అని చెప్పి అరణ్యం వెంట వెళ్ళాడు. అహం సర్వం కరిష్యామి అంటూ వెళ్ళగలిగాడు.
కాబట్టి ఇక్కడ ముఖ్యంగా మనం గమనించవలసింది ఏమిటి అంటే అమ్మవారి యొక్క అనుగ్రహం లేకుండా, ఆమె పురుషకారం లేకుండా మనకు పరమాత్ముడికి అనుగ్రహం దొరకదు. ఈ విషయాన్ని గమనించినటువంటి ఆ గోపికలు, స్వామి నీవు రావడమే కాదు, అమ్మవారు కూడా నీ వక్షస్థలంలో ఉండి ఆమె కరుణా దృష్టిలు మా మీద ప్రసరించినప్పుడు మాత్రమే మాకు ఇప్పుడున్నటువంటి ఈ బాధలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పి ఈ పాసురంలో ప్రార్థించారు. సరే, మరి పరమాత్ముడు ఏం చేశాడు అనేది, తర్వాత ఈ గోపికల స్థితి ఏమైంది, ఎలా ఉన్నారు అనేది మనం రేపటి పాసురంలో మనం తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.